ఫౌండర్స్ అందరికీ ముఖ్య గమనిక. మీరు కొంచెం జాగ్రత్తగా వినాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే మనకి యాష్ సార్ గారు పాపప్లు ఇస్తున్నారు, మనం చూస్తున్నాం. అంటే ఎంతమంది చూస్తున్నారో తెలియదు కానీ మనం ఎప్పుడు వస్తుందా, ఈ 7th పాపప్ వస్తుందా, 8th పాపప్ వస్తుందా అని మనం లేగర్గా వెయిట్ చేస్తూ ఉన్నాం. కరెక్టే. మనతో యాష్ గారు ఒక మాట అన్నారు. నేను నైట్ అంతా ఆ పాపప్లన్నీ ఒకసారి రివీల్ చేస్తే నాకు అర్థమైంది ఏంటంటే, ఆయన ఒక పాయింట్ అన్నాడు. నేను మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తున్నాను, మీరు నన్ను ఎంత ఫాలో అవుతున్నారో అని ఒక పాయింట్ అన్నాడు. నెక్స్ట్ నన్ను మీతో నేను మాట్లాడాలని ఒకటి అన్నాడు. ఎందుకంటే అది మనకి ఆయన ఎంత కష్టపడ్డాడో, మనకి డబ్బు మీద ఎంత అపేక్ష ఉందో, ఆయన మీద ఎంత ప్రేమ ఉందో తెలుసుకోవడం కోసం మనకి ఈ 7 పాపప్లు మనకి పెట్టడం జరిగింది. 7 పాపప్లు ఎంత చదివారో, ఎంత అర్థం చేసుకున్నారో పక్కన పెడితే, అసలు ఓఎస్ ఓపెన్ చేసి పాపప్ ఎంతమంది చూస్తున్నారు ఒకసారి మీ గుండెల మీద చేసుకుంటారు సార్. ఓఎస్ ఓపెన్ చేసి పాపప్ ఎంతమంది చూస్తున్నారు వచ్చిన పాపప్ని. ఇది గ్రూప్లో చాలామంది చేసే పని ఏంటంటే, గ్రూప్లో వచ్చిన ఎవరో ఒకరు స్క్రీన్ షాట్ తీసి గ్రూప్లో పెడుతున్నారు. దాన్ని చూసి ఈరోజు 5th వచ్చింది, ఈరోజు 6th వచ్చింది అని అనుకుంటున్నారు తప్ప, ఓఎస్లోకి వెళ్దాం, దాన్ని కొంతసేపు మనం అబ్జర్వ్ చేద్దాం, ఒక 5 minutes 10 minutes మనం ఓపెన్ చేసి ఉంచుదామని ఎంతమంది అనుకుంటున్నారు. ఆయన సిఇఓ అంటే 213 దేశాల సిఇఓ. అది ఆషమాషి ఏం కాదు. ఆయన మనకే మీకు షాకింగ్ చెప్పనా, ఆయన పాపప్ ఇచ్చిన తర్వాత ఆయన ఎంతమంది విజిట్ చేస్తున్నారు ఓఎస్ని, ఎంతమంది పాపప్ చూస్తున్నారో ఆయన కౌంట్ అవుతూ ఉంటుంది ఆయనకి. మీకు తెలియకపోవచ్చు. ఈరోజు నేను పెట్టిన పాపప్ ఒక 10,000 మంది చూశారు, 20,000 మంది చూశారు, ఇంకా చూడాలి, అయితే ఇంకా ఫాలో అవ్వట్లేదు నన్ను అని అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు. ఆయనకి ఒకవేళ కరెక్ట్గా ఆయనకి మైండ్కి రీచ్ అవ్వలేదు అనుకో, 8వ పాపప్ మనకి ఏమనుకున్నాం అంటే 9వ పాపప్లో లింక్ వస్తాం అనుకున్నాం. 9 కాదు, 19 వచ్చినా రాదు. మీరు అలా అంటున్నారా, నేను అలా అంటున్నానని మీరు ఫీల్ అవ్వద్దు. ఎందుకంటే ఆయన పెట్టిన పాపప్లో మనం చూడకపోతే ఆయన ఇచ్చిన డబ్బులు మనం ఎలా తీసుకుంటామని అనుకుంటాడు ఆయన. కాబట్టి మీకు పాపప్ వస్తే ఓఎస్ ఓపెన్ చేసి ఒక 10 నిమిషాలు ఉంచండి. అలాగా ఓఎస్ ఓపెన్ చేసి ఉంచండి. అది ఎంత టైము మీరు చూస్తున్నారన్నది కూడా కౌంట్ అవుద్ది అక్కడ. అది ఏ టెక్నాలజీ, అది ఎంత టైం స్పెండ్. మన ఒక ఫౌండర్ ఓఎస్ ఓపెన్ చేసి ఎంత టైం చూస్తున్నాడు మన పాపప్ని, ఎంతమంది చూశారు, ఇందులో పావుగంట ఎంతసేపు చూశారు, 10 నిమిషాలు ఎంతసేపు చూశారు, ఎంతమంది చూశారు, చూసిన వెంటనే ఫిట్ అయిపోయిన ఎంతమంది ఉన్నారో అన్నీ కౌంట్ ఉంటాయి. కాబట్టి మనకే ఎంత ఎక్కువ మనం ఓఎస్ని చూస్తామో మనం అంత ఫాలో అవుతున్నట్టు. యాక్చువల్గా ఆయన పెట్టిన పాపప్లు మనం ఫాలో అవుతున్నాం లేదు ఎలా తెలుస్తుంది దానికి. ఇప్పుడు నేను ఈ వాయిస్ పెట్టాను, ఎంతమంది వింటున్నారో నాకు ఎలా తెలుస్తుంది. అలాగే ఇది తెలియపోవచ్చు, కానీ ఓఎస్ పెట్టిన తర్వాత ఆయన పాపప్ పంపించిన తర్వాత ఎంతమంది చూసారో కౌంట్ అయిపోద్ది. ఇప్పుడు మనం ఒక వాట్సాప్లో ఒక మెసేజ్ పెట్టినప్పుడు ఎంతమంది చూసారో దాని మీద నొక్కి పట్టుకుని ఇన్ఫో చూస్తే ఎంతమంది చూసారో తెలుస్తుంది మనకి. మన వాట్సాప్ స్టేటస్ పెట్టామంటే ఎంతమంది చూసారో తెలుస్తుంది. ఎంతమంది చూసారా, ఎంతమంది చూడలేదా అని అనుకుంటాం. సేమ్ అదే అంతే ఓఎస్ కూడా. ఓఎస్ పెట్టిన తర్వాత ఆయన పాపప్ పంపించిన తర్వాత మనం ప్రతి ఒక్క ఫౌండర్, డబ్బు కావాలనుకున్న వాళ్ళు, మనకి ఆంపాస్ మీద అభిమానం ఉన్నవాళ్ళు ప్రతి ఒక్కరు మీరు స్క్రీన్ షాట్ని ఫాలో అవ్వడం కాదు, గ్రూపుల్ని మీ ఓఎస్ని ఫాలో అవ్వండి. ఫస్ట్ నుంచి చెప్తున్నాడు ఆయన, ఓఎస్ని ఫాలో అవ్వండి, ఎవరిని నమ్మొద్దు, ఓఎస్ని ఫాలో అవ్వండి, నేను పెట్టింది చూడండి అని చెప్తున్నాడు ఆయన. ఓఎస్ ఓపెన్ చేసి మీరు ఎంతసేపు చూడగలిగితే అంతసేపు చూడండి. మీరు ప్రతిదీ కౌంటే, ఎంతమంది చూశారు, ఎంతసేపు చూశారు, ఏ ఫౌండర్ చూశాడు అంతా కౌంటే. ఆయన డిసప్పాయింట్ అవ్వకుండా మనం చేయవలసిన పని ఏంటంటే, మనం యాషార్ గారు మన కోసం చాలా చేస్తాడు. మనం చేయవలసిన ఒకే ఒక్క పని, ఓఎస్ పాపప్ డైలీ 2 సార్లు మినిమం, అంతకని ఎక్కువ చూసినా పర్లేదు. మనం రోజు చూస్తున్నాం కదా, సెల చేతిలో ఉన్నాయి కదా, మనకి ఇది కాకుండా వేరే పని ఉంటుంది, మనకి ఆన్పసివే పని. కాబట్టి ఓఎస్ ఎక్కువసార్లు చూడండి. పాపప్ వచ్చిన తర్వాత ఎక్కువసేపు ఉంచండి ఆన్ చేసి. ఆ మ్యాటర్ మీరు చదివినా చదవకపోయినా ఎక్కువసేపు ఓపెన్ చేసి ఉంచండి. దయచేసి నేను చెప్పింది కొంచెం శ్రద్ధగా వింటారని అనుకున్నాను.
తప్పులు ఉంటే క్షమించండి ప్లీజ్. ఇది కొద్దిగా ఫార్వర్డ్ చేయండి, అందరికీ తెలుస్తుంది. ఒకసారి థ్యాంక్ యూ.